ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా ర్యాగింగ్ భూతం అనేది వెంటాడుతుంది. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నటువంటి ఘటనలు వరుసగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ర్యాగింగ్ ఘటన మరొక ముందే నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాలలో మరొక ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందినటువంటి దీపక్ శర్మ అనేటటువంటి మొదటి సంవత్సరం చదువుతుండేటటువంటి విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు కలిసి దాడి చేశారు. అతని ర్యాగింగ్ పేరిట పూర్తిగా అతనిపై దాడి చేయడంతో పాటు అతని మొబైల్ ఫోన్ను లాక్కొని ఆ ఫొటోస్ కావచ్చు, అతని పర్సనల్ డాటా తీసుకోవడం, అదంతేకాకుండా యూపీఐ పిన్ నెంబర్ చెప్పాలంటూ కూడా ఆ విద్యార్థిపై ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదైతే ఉందో అక్కడే ఉన్నాం. ఈ కళాశాల పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఈ బాయ్స్ హాస్టల్ మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో ఈ హాస్టల్లోనే ఆ ఘటన జరిగింది. మొదటి సంవత్సరం చదువుకునేందుకు రాజస్థాన్ నుంచి సీట్ వచ్చినటువంటి నేపథ్యంలో దీపక్ శర్మ అనేటటువంటి విద్యార్థి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో 25వ తేదీన సాయంత్రం దాదాపుగా 4-4:30 ప్రాంతంలో ఆ విద్యార్థిని ఒక మగ్గిచ్చేసి నీళ్లు తీసుకురావాలంటూ కూడా మొదట ర్యాగింగ్ ప్రారంభించారు సీనియర్ విద్యార్థులంతా కూడా. ముగ్గురు విద్యార్థులు కలిసి ఆ తర్వాత ఆ విద్యార్థిని వేధిస్తూ ర్యాగింగ్ చేస్తూ ఆ బెల్ట్తో వీపులో కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా విద్యార్థిపై దాడి చేసిన నేపథ్యంలో విద్యార్థి వీపులో కూడా నల్లటి గాయం, రక్తం అంతా కూడా పేరుకుపోయినటువంటి గాయం కావడం, అదేవిధంగా మొహంపై దాడి చేస్తే పెదవు చిట్లిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే ఏ స్థాయిలో ఆ సీనియర్లు ఆ జూనియర్పై విరుచుకుపడ్డారో ఒక్కసారిగా ఆ విద్యార్థికి అయినటువంటి గాయాల్ని మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ విద్యార్థికి ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థి 26వ తేదీన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే హాస్టల్ వార్డెన్కు కావచ్చు, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్కు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా ఈ ర్యాగింగ్పై కూడా విచారణ చేస్తున్నామంటూ కూడా కళాశాల ప్రిన్సిపల్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పూర్తిగా ఏదైతే విద్యను అభ్యసించేందుకు రాష్ట్రాలు దాటి వచ్చినటువంటి ఓ విద్యార్థి జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు చేసినటువంటి ర్యాగింగ్ పేరిట చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. యాంటీ ర్యాగింగ్ కమిటీ దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అసలు విద్యార్థుల్ని 6 నెలల పాటు కేవలం హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడమా, క్రమశిక్షణా చర్యలలాగా ఇంకేదన్నా తీసుకోవాలనేటటువంటి ఆలోచనలు మాత్రమే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎవరైతే బాధిత విద్యార్థి ఉన్నారో పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా అక్కడే ఉన్నారు. పూర్తిగా విద్యార్థి చేత ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారో ఆ ఎఫ్ఐఆర్ని కూడా వెనక్కి తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి స్నేహితులు కూడా కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సీనియర్ విద్యార్థులంతా కూడా ర్యాగింగ్ పేరిట తనపై దాడి చేసినటువంటి నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు జూనియర్ దీపక్ శర్మ అనేటటువంటి విద్యార్థి. ఈ నేపథ్యంలోనే ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసును వాపసు తీసుకోవాలంటూ కూడా కొంతమంది ఆ విద్యార్థిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. ర్యాగింగ్ చిక్కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నప్పటికీ కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నప్పటికీ కూడా మెడికల్ కళాశాలలలో మాత్రం ఈ రకమైనటువంటి ర్యాగింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్ని అరికట్టాల్సినటువంటి ర్యాగింగ్ కమిటీ కూడా ఇంతవరకు ఎవరైతే విద్యార్థిపై దాడి చేసినటువంటి ర్యాగింగ్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వారిపై కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వచ్చే నెల 2వ తేదీన ఆ విద్యార్థి ఎవరైతే బాధిత విద్యార్థి తల్లిదండ్రులను, అదేవిధంగా ర్యాగింగ్ చేసినటువంటి ముగ్గురు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను పిలిపించిన తర్వాత వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. ఆ రోజు వారిపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనేది డిసైడ్ చేస్తామంటూ కూడా కళాశాలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ప్రిన్సిపల్ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను డాక్టర్ సుగుణ అండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. మా కాలేజ్లో ర్యాగింగ్ అన్నది జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ అబ్బాయి దీపక్ శర్మ అనే అబ్బాయిని ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్ ర్యాగ్ చేశారు. అది ఆ ఇన్సిడెంట్స్ సేమ్ డే మా ప్రిన్సిపల్ మేడంకి తెలిసిన వెంటనే మేడము అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడారు, రామేశ్వర్ గారితో. వాళ్ళు వెంటనే స్పందించి ఎస్ఐ గారిని పంపించారు. ఎస్ఐ గారు వచ్చి హాస్టల్స్ అన్నీ విజిట్ చేసి వెళ్ళారు. స్టూడెంట్స్ని మా బాయ్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ వెంకటరమణ గారు, డాక్టర్ దినకర్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మకాలజీ, వీళ్ళిద్దరూ ఆ ర్యాగింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరు చేశారో
చేయించుకున్నాం. ఈ స్టూడెంట్ హూ సఫర్డ్ ఇన్ దట్ ర్యాగింగ్ అంటే దీపక్ శర్మ అని అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడ పోలీస్ వాళ్ళు వివరాలన్నీ రాసుకొని స్టూడెంట్స్ అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు మళ్ళీ కాలేజ్లో ప్రిన్సిపల్ మేడంతో కూడా మాట్లాడారు. ఇదంతా ఇన్సిడెంట్స్ అంతా 25వ తేదీ జరిగింది. తర్వాత 26వ తేదీ మేము మా కాలేజ్లో కమిటీ ఉంటుందండి, యాంటీ ర్యాగింగ్ కమిటీ. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలో మెంబర్స్ అందరినీ మీట్ అయ్యి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఆ రోజు చర్చించుకున్నాము. దీని తర్వాత మేము ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ తోటి ఫోన్లో మాట్లాడాము. ఎందుకంటే వాళ్ళని నేరుగా కాలేజ్కి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరాము. కానీ బికాస్ రేపు ఫెస్టివల్ ఉంది కదండి, మనకి ఉగాది ఉంది, తర్వాత రంజాన్ ఉంది. సో అందువల్ల వాళ్ళందరూ మేము 2వ తేదీ వరకు రాలేము అని చెప్పారు. సో 2వ తేదీ పిల్లల పేరెంట్స్ వస్తారు. వచ్చినప్పుడు మేము మళ్ళీ ఇలా జరిగింది అని దీని గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లలు అంతా ఫెస్టివల్ కదండి, వాళ్ళు రేపు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, కాలేజ్లో ఎలాంటి ర్యాగింగ్ అన్నది లేదు. ఇప్పుడు కాలేజ్లో వాతావరణం అంతా ప్రశాంతంగానే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.